బిస్మిల్లాహిర్రహమానిర్రహీం. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు. అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. లైలతుల్ ఖద్ర్. ఘనమైన రేయిని పోగొట్టుకుంటే సర్వాన్ని పోగొట్టుకున్నట్లే. హజరత్ అనస్ బిన్ మాలిక్ రజల్లాహు గారి ఉల్లేఖనం. రంజాన్ నెల ప్రారంభం కాగానే దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు సెలవిచ్చారు, ఈ నెల మీపై ఆసన్నమయ్యింది. ఇందులో ఒక రేయి ఉన్నది. అది 1000 నెలల కంటే శ్రేష్టమైనది. దీన్ని పోగొట్టుకున్నవాడు అన్ని మేళ్లను పోగొట్టుకున్నట్టే. దీని మేళ్లను కేవలం స్వతహాగా దురదృష్టవంతుడే పోగొట్టుకుంటాడు అని చెప్పడం జరిగింది. అయితే ఈ సందర్భంలో లైలతుల్ ఖద్ర్ ఏ రోజు రాత్రి ఉందన్న విషయాన్ని అర్థం చేసుకోవాలి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు తెలియజేసిన దాని యొక్క ఉద్దేశం ప్రకారం రంజాన్ మాసంలో చివరి దశకంలో దొరుకుతుంది. అంటే అది 21వ రాత్రి కావచ్చు కానీ 22వ రాత్రి అయితే కాదు. అలాగే 23వ రాత్రి లేకపోతే 25వ రాత్రి, అలాగా బేసి సంఖ్యల్లో ఆ రాత్రిని మనం వెతుక్కోవాలి. ఈ విషయాన్ని తెలిపిన తర్వాత అది ఖచ్చితంగా ఏ రాత్రి అనే విషయాన్ని మనం తప్పకుండా ఆ దైవం మీదే భారం వేసి వదిలేయాలి. ఖచ్చితంగా 5 రాత్రులు మనం జాగారం చేయక తప్పదు. ఆ 5 రాత్రుల్లో ఏ రాత్రి అయినా కావచ్చు. సాధారణంగా ప్రజలు లైలతుల్ ఖద్ర్ అనగానే 27వ రాత్రి కావచ్చు అనే నమ్మకంతో వాళ్ళు ఉంటారు. కానీ అది 27 రాత్రి మాత్రమే అని గట్టిగా ఎవ్వరూ చెప్పలేము. ఎందుకంటే దాని యొక్క ఆధారాలు అయితే లేవు. అయితే అది చివరి దశకంలోని ఏదో ఒక బేసి సంఖ్యలో మాత్రమే మనకి దొరుకుతుంది. ఈ విషయం అయితే గట్టిగా నమ్మకంతో చెప్పవచ్చు. అయితే లైలతుల్ ఖద్ర్ ఎక్కువగా ఇదేనని చెప్పలేకపోవడానికి కారణం, ఇందులో ఉన్న మర్మం ఏమిటంటే, మనిషి ప్రతి బేసి సంఖ్యలో అతను జాగారం చేయడం వల్ల అతనికి ఇంకా కొన్ని పుణ్యాలను దోచుకునే అవకాశం అయితే దొరుకుతుంది. ఒకవేళ రాత్రిలో మనిషి దేన్ని అభిలాషిస్తున్నాడో అది ఒకవేళ అతనికి దొరికేసినా సరే, ఇతర రోజుల్లో మిగతా 4 రోజుల్లో అతను అదే ఉద్దేశంతో దువాలను చేస్తూ ఉంటాడు. కాబట్టి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అతనికి ఇంకా రెట్టింపు పుణ్యాలను ప్రసాదిస్తూనే ఉంటాడు. అతను పుణ్యాలు దోచుకోవడానికి ఇది ఒక కారణం కూడా కావచ్చు. ఈ సందర్భంగా మనం గ్రహించవలసిన విషయం ఏంటంటే, ప్రపంచంలో రంజాన్ తేదీలు కూడా ఎప్పుడూ ఒకే విధంగా ఉండవు. మార్పులు చేర్పులకు గురవుతూ ఉంటాయి. అందువల్ల ఎవరైనా ఒక మనిషి ఆ రాత్రి లభించింది అని మనకి గట్టిగా చెప్పడం అనేది చాలా కష్టమైన పని. సత్యాభిలాషి అయిన మనిషి తన కోసం ఏం చేస్తాడంటే, రాత్రి వేళ ఆ 5 రాత్రుల్లో కూడా అతను దాన్ని అన్వేషణ అనేది చేస్తూ ఉంటాడు. ఇంకా రంజాన్లోని చివరి దశకంలోనే మనకి ఎతికాఫ్ కూడా చేయడం జరుగుతుంది. అయితే ఇందులో ఒక పరమార్థం ఏంటంటే, ఒక పక్క మనిషి ఎతికాఫ్ పుణ్యంని కూడా దోచుకుంటూ ఉంటాడు, మరొక పక్క ఈ రాత్రుల్ని వెతకడంలో కూడా నిమగ్నమై ఉంటాడు. అయితే అతను ఆరాధనలో గడుపుతూ ఉండడం వల్ల రెండూ కూడా అతనికి లభిస్తాయి. 2 రకాల శుభాలు అనేది అతనికి లభిస్తాయి. కాబట్టి ఏ రాత్రి అతనికి లైలతుల్ ఖద్ర్ తప్పకుండా దొరికే అవకాశం అయితే ఉంటుంది. అంటే మనం 5 రాత్రులు అని చెప్పుకున్నాం కదా, ఏదో ఒక రాత్రి అతనికి తప్పకుండా లభిస్తుంది. కొన్ని ప్రాంతాల్లో కొంతమంది మరొక రకంగా కూడా అంటారు. ఎలా అంటే, ఇప్పుడు మనకి 27వ తారీఖునే అంటే 27వ రాత్రి మాత్రమే ఎలాగా జాగారం చేస్తామో, అదేవిధంగా కొంతమంది ప్రాంతాల్లో ఏమంటారంటే, వాతావరణంలో మార్పులు అనేవి వస్తాయి. ఆకాశం ప్రశాంతంగా ఉంటుంది, నిర్మలంగా ఉంటుంది, ఆ రోజు లైలతుల్ ఖద్ర్ అయి ఉంటుంది అని చాలామంది చెప్తారు. కానీ వాతావరణంలో కాంతి అనేది మనం చూసే చూపుని బట్టి, మన ఆరాధన బట్టి, మనం ఏ విధంగా అయితే అల్లాహ్ యొక్క శరణు వేడి, అంటే అల్లాహ్ చూపించే ఒక దారిలో మనం పూర్తిగా నిమగ్నమైపోయి ఉన్నప్పుడు మనకు ప్రతి రేయి కూడా ఆ విధంగానే కనిపిస్తుంది. అంటే ఎంత నిష్ఠతో మనమైతే అల్లాహ్ వైపునకు మొగ్గు చూపుతామో అంతే ఇదిగా మన కళ్ళకు ఆ రోజు అలా కనిపిస్తుందన్నమాట. మనం చూడండి, 5 రాత్రులు జాగారం చేసినప్పుడు మనకు 5 రాత్రులు కూడా ఈరోజే కావచ్చు అని అనిపిస్తూ ఉంటుంది. అదే విషయాన్ని మనం గ్రహించాలి. ఎందుకంటే ఫలానా రోజు ఇలా ప్రకాశవంతంగా అయ్యింది ఆకాశం అంటే ఈరోజే అని అనుకుంటాం. మళ్ళీ మరుసటి రోజు మనం జాగారం చేయడానికి ముందుకు రాము. కానీ అలా కాకుండా మనం ఒక మంచి నిర్ణయంతో 5 రాత్రులు జాగారం చేసి చూస్తే కనుక మనకు 5 రాత్రులు ఒకేలాగా అనిపిస్తాయి. ఇది కూడా ఒక అల్లాహ్ తాలా ఇచ్చిన మనకి ఒక మంచి అవకాశం అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే 5 రాత్రులు మేల్కొనడం వల్ల అత్యధికంగా మనం పుణ్యాలని దోచుకోవచ్చు. ఒక విషయం ఏమిటంటే, ఈ సంవత్సరం మనకి అల్లాహ్ సుబ్హానహు తాలా ఒక అవకాశాన్ని ఇస్తున్నాడు. మళ్ళీ సంవత్సరం ఇస్తాడో లేదో.
అయితే ఈ రంజాన్ యొక్క మాసాన్ని మనం పొందాము అంటే ఒక్క నిమిషాన్ని కూడా మనం వృధాగా వదులుకోకూడదు. కేవలం ఆయన వద్ద పుణ్యాలని ఏ విధంగా దోచుకోవాలి అనే ఒక సంకల్పంతో మనం ఈ పూర్తి నెలంతా గడపాలి. అయితే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరికీ చెప్తూ వింటూ దాంతోపాటు ఆచరించే సద్బుద్ధిని ప్రసాదించి రంజాన్లో ప్రతి ఒక్క సెకను కూడా మంచి కార్యాలకు, మంచి పుణ్యాలను ఏ విధంగా మనం దాన్ని లూటీ చేసుకునే ఒక అవకాశాన్ని అల్లాహ్ తఆలా మనందరికీ కల్పించాలని దువా చేస్తూ ముగిస్తున్నాను. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు.